టీచర్స్ గారికి మరి మన్యమన్న గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నా. చిన్న టైంలో, చాలా షార్ట్ టైంలో మరి పాస్టర్ గారు బాగలేరు, నేను రాలేను అనగానే మరి డాక్టర్ వైడి జయాకర్ గారు వచ్చినారు. ఆయనకు కూడా నేను ఆయన వందనాలు. చిన్నగా నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. అన్ని విషయాలు మనకు తెలిసినే ఫిర్సే బచ్చే బన్నా అన్న నేను కదా. అయితే ఇక్కడ ఆత్మీయంగా అయితే ఎట్లా ఉంటాం, కానీ మనం చిన్నపిల్లలాగానే మాట్లాడుకోవాలి. ఇక్కడ నేను చేసిన కోతి పనులు అంతో ఇంతో కాదు. నాతో తన్నులు తినని వాళ్ళు లేరు, నేను టీచర్స్తో ఎన్నో తన్నులు తిన్నా, అవి లెక్క చేసేవాడిని కాదు. రోజ్ మార్కరెట్ టీచర్ కూడా మస్తు బెదిరించింది, కానీ అది చేస్తుండే, మంచిగా పాటలు పాడుతుండే. ఆమె పాటలకు నేను చాలా అట్రాక్షన్ అవుతుండే. ఇప్పటికి కూడా ఆమె స్వరం చాలా గొప్పది కదా. మీ అందరికీ తెలుసు ఆత్మీయంగా ఎంత గట్టిగా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటుంది. అయితే నేను 89లో నేను డ్యూటీలో జాయిన్ అయినాను. చదువులో మాత్రం తక్కువ ఉన్నా కానీ స్పోర్ట్స్లో ఎక్కువ ఉంటుంది. అదే స్పోర్ట్స్ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చి మరి 2011 వరకు డ్యూటీ చేసినాను. మా డిపార్ట్మెంట్లో ఉన్న కోర్సులు ఎన్ని ఉన్నాయో అన్నీ చేస్తుంటే ఏ దానికి భయపడలేదు.